హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. బాధ. ఈ రోజుల్లో బాధపడే వాళ్ళే చాలామంది ఉన్నారు తప్ప, ఆనందంగా జీవించే వాళ్ళు చాలా తక్కువ. వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉన్న వాళ్ళని చూపెట్టండి. పైకి ఎంజాయ్ చేస్తూ ఉన్న మనసులో ఏదో బాధ ఉండే ఉంటుంది. స్త్రీలైతే తమ బాధను కన్నీటి రూపంలో చూపెడతారు. అదే మగాడు తన బాధను ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకుంటే చులకనైపోతాడేమోనని తన గుండెల్లో బాధపడుతూనే ఉంటాడు. గుండె పిండేసినంత బాధ అనిపిస్తుంది. బాధ లేనిది ఎవరికి? ప్రతి జీవికి ఈ లోకంలో బాధ, కష్టం ఉంటుంది. ఆ కష్టం నుంచి, ఆ బాధ నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించాలి. బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. కష్టం వస్తే ఎదిరించు. నష్టం వస్తే ఆ నష్టం ఎలా వచ్చిందని ఆలోచించు. బాధ వస్తే ఆ బాధను తట్టుకునే గట్టి గుండెనివ్వమని ప్రార్థించు. దేవుణ్ణి వేడుకో, నీ బాధ నుంచి విముక్తి చేయమని. మూల కూర్చుంటే లాభం లేదు. ఇంకెన్నాళ్ళు ఈ బాధలు? సంతోషంతో జీవించడానికి ప్రయత్నం చేయి. సంతోషంతో ఉండడం నేర్చుకో. బాధను దూరంగా పారదోలు. కష్టపడు, ఎదుగు, ధైర్యంగా ఉండు. జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నావో అది సాధించు. బాధపడితే లాభం లేదు. థ్యాంక్ యూ.